దైవ సేవకులకి మరి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు నందు పాస్టర్ గారు, అదే రీతిగా యేసుల పాస్టర్ గారు, అదే రీతిగా ఇద్దరు సంఘ పెద్దగాళ్ళు, మరి అయ్యగారు పాస్టర్ గారు వాళ్ళ సంఘ పెద్దగాళ్ళు. మరి మీకు ఇప్పుడు ఇటు మా వెనక కనపడుతుంది, ఇది మొత్తం మట్టి రోడ్డు. మరి ఈ మట్టి రోడ్డు కూడా అక్కడ దాకా ఉంది. అవతల ఇంకా కాలినడక రోడ్డు ఉంది. అంటే రోడ్డు కాదు, కాలినడక దారి లాంటిది ఉంది. మీరు ఒకసారి చూడండి ఈ అడవి, ఒకసారి మీరు అలాగే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఈ పక్క సీసీ రోడ్ కనబడుతుంది. ఈ సీసీ రోడ్ ఇక్కడ వరకే, మారిగూడెం నుండి ఈ సీసీ రోడ్డు ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? 7 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది మొత్తం ఛత్తీస్గఢ్ అండి. ఇక్కడ నుండి ఇటు మరి ఇటు రోడ్ లేనికి వెళ్ళి మరి చాలా దూరం, ఇక్కడ నుండి చాలా దూరం ఉంది. 8 కిలోమీటర్ దూరం ఇటు ఈ రోడ్డు అక్కడ దాకా ఉంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాం. మరి మా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు కూడా ఎవరొక్కరికి మీతో కలిసి మేము కూడా సువార్త చేయాలనుకుంటే, మీతో కలిసి మేము ఒక సువార్త పాలి బాగులుగా మేము కూడా అవ్వాలనుకుంటే, మరి మీరు కూడా రావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మాతో కలిసి మీరు కూడా సువార్త చేయొచ్చు. మరి మేమంతా ఛత్తీస్గఢ్కి సంబంధించిన, మేము ఇక్కడ నిలబడ్డామంతా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళము. మరి మేము పరిచర్య చేసేది ఎట్లా అంటే, కూలి పని చేస్తూ, లేకపోతే ఎకరము 2 ఎకరాలు కొద్దిగా పొలం పని చేస్తూ అలా ఒర్రి మరి అది చేస్తూ మేము పరిచర్య చేస్తున్నాం. ఇంకా ఇంకా ఏంటంటే ఒక్కొక్కరు అసలుగే భూమి కూడా లేదు. కూలి పని చేస్తే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. ఇలాంటి ఈ ఛత్తీస్గఢ్ చిన్న చిన్న ఊర్లు కాదండి. ఒక్కొక్క ఊరు దగ్గర దగ్గర 40 నుండి 50, 70, 80, 90, 100 ఇల్లులు ఉంటాయి ఒక గ్రామం. కానీ ఇలాంటి ప్రాంతాల్లో సువార్త చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ ప్రజలు ఎట్లుంటారంటే, కట్టుకోవటం బట్ట లేదు, తినటానికి తిండి లేనట్టు పరిస్థితి ఉంటుంది. అయితే మీరు నన్ను చూస్తున్నారు, నువ్వు ఛత్తీస్గఢ్ ఇంత పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను తెలంగాణలోనే ఉన్నా. అంటే నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో. వీళ్ళు భాష మాట్లాడతారు, మా కోయ భాష మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. నేను కూడా మా కోయ భాష మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను. కానీ ఈ వీడియో మీకు అర్థం అవ్వాలని, తెలుగు అంటే తెలుగు మన దైవ సేవకులు, తెలుగు దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా వినాలని నేను చెప్తున్నా. కానీ తెలుగులో చెప్తున్నా పర్ఫెక్ట్. కొద్దిగా తెలుగు వచ్చు నాకు, మరీ పర్ఫెక్ట్ లేదు కానీ కొద్దిగా నాకు వచ్చిన భాషతో చెప్తున్నా. అది సంగతి. మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మీరు ఈ అడవి చూస్తే చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్లో మీరు తెలియపరచవచ్చు. మరి దీంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ వీడియోలో. మీరు ఆ ఫోన్ నెంబరు తీసుకొని మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. లేకపోతే ఆ గ్రామంలో వెళ్దాం అయ్యగారు, మీరు ఒకసారి అక్కడ వెళ్ళారు కదా అనుకుంటే, ఈ గ్రామంలో మీకు ఖచ్చితంగా నేను తీసుకొస్తా. మన అయ్యగారి దగ్గర మీరు వచ్చి మరి దైవ సేవకులను కలవచ్చు, మాట్లాడవచ్చు. మరి ఈ సంఘం దగ్గర వచ్చి కూడా మీరు దేవుని వాక్యము చెప్పి బలపరచవచ్చు. మాతో కలిసి దేవుని సేవ మీరు కూడా పాలిభాగులుగా ఉండొచ్చు. ఈ ఛత్తీస్గఢ్లో చాలా ఏం జరుగుతుందంటే, సేవకుల్ని చంపడానికి, విశ్వాసులు చంపడానికి, నరకటానికి, కొట్టడానికి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని సేవకులారా, ఒకసారి దయచేసి మమ్మల్ని మీ ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేయండి. చాలా దారుణకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు పిలిచాడు కదా, ఆయన మనల్ని చంపినా మనం దేవుని రాజ్యం వెళ్తాం కదా. దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడని ఆ భారంతో, ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మేము ఇలా పరిచర్య చేస్తున్నాం. నా ఆశ ఏంటంటే, నేను కూడా తెలంగాణలో ఫుల్లు సేవకుల మీద సేవకులు పరిచర్య చేస్తున్నారు. సంఘం మీద అంటే ఒకే సంఘాన్ని ఇటులాగా అటులాగా చేస్తున్నారు. కానీ అస్సలు సేవలేని చోట ఎవరు ముందుకు రావట్లే. సేవలేని పరిచర్య అంటే ఇది పరిచర్య. సేవ అంటే ఇది కష్టమైన సేవ. ఒక్కొక్కసారి తినటానికి తిండి దొరకదు, వెళ్ళటానికి బండికి పెట్రోల్కి డబ్బులు ఉండవు. ఇక్కడ కూలి చేద్దామంటే కూలి పని దొరకదు, ఏం దొరకదు. కానీ చాలామంది
చీటిలోప సేవ చేస్తూ డబ్బు మీద డబ్బు సుఖంగా మంచి సంతోషంగా సేవ చేస్తున్నారు. కానీ అసలుగా దేవుని సహాయం అందలేని వారికి అసలైనోళ్ళకి ఈ దేవుని సహాయం అందలేదు. కానీ ఇలాంటి మాలాంటి పేద ప్రజలకి అంటే పేద సేవకులు మీలాంటోళ్ళు ప్రార్థన సహాయము ఏదో ఒక మీ వస్తు రూపమని ఏదో ఒక మీ సహాయ సహకారాలు మాకు కావాలని మీకు దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు ఈరోజు ఈ అడవి ప్రాంతం అంతా వీడియో నేను తీస్తాను. మీరు చూడండి. పూర్తిగా ఈ వీడియో చూడండి. మీకు అన్నీ చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రార్థించండి. వందనాలు.